మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజకుమార్ కు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి మెయిల్ రిక్వెస్ట్ పంపించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ నెల 25న ఇచ్చిన ఆదేశాలు గతంలో ఇచ్చిన వాటికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. అటెస్టింగ్ ఆఫీసర్స్ స్పెసిమెన్ సిగ్నేచర్ తీసుకోవడం ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఈ నిబంధన వల్ల సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని ఈసీకి తెలిపారు. తాజా నిబంధనలను అత్యవసరంగా పరిశీలించి ఎప్పటి నుంచి అమల్లో ఉన్న ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల నిర్వహణలో సమగ్రతను కాపాడేందుకు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నా అని తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజకుమార్ కు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి మెయిల్ రిక్వెస్ట్ పంపించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ నెల 25న ఇచ్చిన ఆదేశాలు గతంలో ఇచ్చిన వాటికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. అటెస్టింగ్ ఆఫీసర్ స్పెసిమెన్ సిగ్నేచర్ తీసుకోవడం ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఈ నిబంధనల వల్ల సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సిఈసికి వైసీపీ ఎంపీ నిరంజన్ మెయిల్ చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మరొకసారి పరిశీలించాలంటూ కూడా ఏపీకి మెయిల్ ద్వారా ఒక లేఖన అయితే రాయడం జరిగింది. నాన్న ఎన్నికల కౌంటింగ్ మెంబర్స్ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ నిర్వహించినటువంటి నేపథ్యం జరిగింది. అందులో 1.86% ఓటింగ్ బాగుండడం పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉందో దానిలో గతంలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల సాధనకు కూడా కొన్ని సవరింపులు కూడా చేయడం జరిగింది. అయితే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కొంత ఏదైనా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చేసినప్పుడు లేదంటే అది మార్చి చేసినప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే కనుక వాటిని సరిదిద్దుకునేందుకు అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఆఫీసర్ అంటే దాని ద్వారా సిగ్నేచర్ తీసుకుని ఆ ఓటుని ఓకే చేసుకోవచ్చు అనేటువంటి కొన్ని అంశాలను మాత్రం కొన్ని అంశాలను ఏపీ మరోసారి కొంత సవరింపులు చేయడం జరిగింది. అయితే వాటన్నింటినీ కూడా ప్రస్తుత వైసీపీ వాటిని నేతలు వైసీపీ తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న స్వయంగా ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు లాల్ అభ్యర్థి కావచ్చు, పేరు నాని కావచ్చు, వీళ్ళందరూ ఫిజికల్ గా కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి ఈ రోజు నిరంజన్ రెడ్డి ఎంపీ కూడా తను ఆ ఈమెయిల్ ద్వారా కూడా ఒక లేఖను కూడా రాయడం జరిగింది. రానున్న ఏదైతే 25వ తారీఖున ఈసీ ఇచ్చినటువంటి ఏదైతే ఈ సిగ్నేచర్ తీసుకోవడం ఈసీ నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ నిబంధనలో సరైన ఓట్లు కూడా తిరస్కరణ గురయ్యేటువంటి అవకాశం, అంటే కొన్ని ఓట్లు సరైనటువంటి ఓట్లు కూడా కొంత తిరస్కరణకు గురైన అవకాశం ఉందంటూ కూడా ఆయన ఫిర్యాదులో పొందడం. దీనివల్ల ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని చెప్పడం జరిగింది. తాజా నిబంధనలను అత్యవసరంగా పరిశీలించి ఎప్పటి నుంచి అమలు ఉన్నటువంటి ఆదేశాలను ఇవ్వాలని వాళ్ళతో కోరుతున్నట్టుగా కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. సమగ్రతను కాపాడడానికి ఈ విషయం ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కోవడం జరిగింది. నిన్న ఇదే అంశాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే అత్యవసరంగా తీసుకురావాల్సిన అంశాన్ని ఉందని కూడా తీర్మానాన్ని కూడా క్వశ్చన్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీని మీద ఈసీ స్పందిస్తుందా లేదు అంటే కనుక ఏదైతే కొంత సవరింపుల్లో భాగంగా అంత మంచి జరుగుతుందనే అంశాన్ని పరిశీలించే ముందుకు వెళుతుందా అనేది చూడాల్సిన పరిస్థితిగా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.